మొదటగా ఇక్కడ సమావేశం ఎందుకు జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దైవజనులైనటువంటి డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిరంజీవమ్మ గారు మా మేనత్ గారండి, మా నాన్నగారి చెల్లెలు. అయితే ఇందాక డాక్టర్ జ్యోతి గారు అలాగే మరి కిషోర్ గారు కుటుంబ నేపథ్యం గురించి చాలా వివరంగా మేలైన సంగతులు చెప్పారు. అయితే తద్వారా నా పని కూడా చాలా సులువైందని నేను భావిస్తూ కొద్ది సంగతులు మిగిలినటువంటి విషయాలు నేను కొన్ని తెలియజేస్తాను. ఈవిడ మరి టీచర్ ట్రైనింగ్ అయ్యి ఉద్యోగ రీత్యా మొట్టమొదట విజయవాడ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మారుమూల కుగ్రామంలో పనిచేశారు. ఆ ఊరి పేరేంటంటే భద్రరాజుపాలెం. ఆ ఊరు వెళ్ళాలంటే ఇప్పుడులాగా రోడ్లు లేవు, బస్సులు లేవు, కార్లు లేవు, కేవలం లాంచ్. కాలంలో లాంచీ వెళ్ళేది. మధ్యాహ్నం పూట 2 గంటల టైంలో ఎక్కితే సాయంకాలం 6-6:30 అయ్యేదంట ఆ ఊరు. అలాంటి కుగ్రామంలో ఆమె 2 ఆడపిల్లలు, డాక్టర్ వాణి, జ్యోతి, వాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళతో ఆయన విజయవాడలో పనిచేస్తూ ఉంటే మా అంకులు ఆవిడ పిల్లలను పెట్టుకుని ఆవిడ మరి జీవితయాత్ర కొనసాగించింది అంట. నేను చాలా చిన్నవాడిని. మా ఫాదర్ ఒకసారి సైకిల్ మీద తీసుకెళ్తే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. అయితే ఆవిడ అక్కడి నుంచి మళ్ళా మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయినప్పుడు మచిలీపట్నంలో ఎక్కువ కాలం పనిచేయటం జరిగింది. ఆవిడ అక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. పెడన అనే గ్రామం, ఇప్పుడైతే అది మున్సిపాలిటీ అయిందనుకోండి. అక్కడి నుంచి మరలా 69లో ఆయనకి ప్రమోషన్ వచ్చి మా అంకుల్కి కడప వేస్తే ఇక కడప వెళ్ళటం ఉద్యోగానికి టెంపరీగా కామా పెడతాం అయింది, ఫుల్ స్టాప్ అని అనలేము. తర్వాత మళ్ళీ 72లో విజయవాడ వస్తే విజయవాడలో ఆవిడ మళ్ళా పుట్టింగ్ తీసుకుని 74 వరకు పనిచేశారు, కమల్ రాజు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు. ఆ 74 తర్వాత కరీంనగర్ వెళ్తే ఇక అక్కడి నుంచి ఇక రాలేదు ఉద్యోగానికి. ఆ విధంగా కుటుంబ బాధ్యతలను ఆవిడ చూసుకుంటూ పిల్లల్ని పెంచుతూ ఆయనకి కుడిభుజంగా ఉంది అని అంటాకి నేను ఏమాత్రం సందేహించను. ఆయన ఎంత యాక్టివ్గా, ఎంత మరి ఫెరోషియస్గా ఎన్ని పనులు చేసినా కూడా ఆయనకి కుడిభుజంగా ఉండి సలహాలు ఇస్తూ ఉండేది. ఆ రకంగా ఆవిడ యొక్క గొప్పతనం చాలా అమూల్యమైనటువంటిది. ఇందాక మాట్లాడుతూ మేము 5 సంతానం అని డాక్టర్ గారు చెప్పారు. కానీ నేనేమనుకుంటానంటే ఆమెకు 5 కాదు, మేమందరం కూడా సంతానమే. మేమందరం అంటే ఆమె అన్న పిల్లలు, 2 అన్నలు, నేను ఒక అన్నగారి పిల్లోడిని, ఇంకొక అన్నగారు ఉన్నాడు, ఆయన 2 ఏళ్ల క్రితం చనిపోయారు. తర్వాత ఇంకొక అక్కగారు ఉన్నారు. వీళ్ళందరూ సంతానం. ఒక రకంగా చెప్పాలంటే అందరి బదులుగా నేనే వచ్చాను, నేనే మాట్లాడగలిగే అవకాశం కూడా వచ్చింది. మా అందరి పెళ్ళిళ్ళు, మా అందరి మంచి చెడులు, మా అందరి ఉద్యోగాలు, అందరి గురించి ఆవిడ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. నేను కొంచెం వయసు వచ్చిన తర్వాత ఏంటి అసలు ఇంత టైం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతసేపు మాట్లాడగలుగుతుంది అని అనుకుంటూ ఉన్నాను. అయితే నేను రిటైర్ అయ్యి కూడా 8 ఏళ్ళు అయిపోయింది. ఈ రిటైర్ అయిన తర్వాత ఆవిడ మాట్లాడటం కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఎక్కువగా మాట్లాడుతూ, అరే ఆడ ఎట్లా ఉన్నాడు, ఆడు బాగున్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, ఈ పిల్లల సంగతులు ఏంటి తెలిసినవి నాకు చెప్తా ఉండు అనేది. అయితే మా ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ ఎట్లా ఉండేదంటే నేను చేసిన ఫోన్ల కన్నా ఆమె చేసిన ఫోన్లే ఎక్కువ. అంటే హౌ పర్టికులర్ అబౌట్ పీపుల్, ఆమెకున్నటువంటి బర్డెన్ అనండి, కన్సర్న్ అనండి, భారం అనండి, ఆమెకున్నటువంటి పరిస్థితులు అలా ఉంటుంది. అయితే ఇందాక అందరూ చెప్పారు. ఒక ఉదాహరణ, మన మధ్యలో ఇజ్రాయెల్ గారు ఉన్నాడు. ఇజ్రాయెల్ గారు మనకి ప్రారంభ ప్రార్థన చేశారు. మా రెడ్డి పెళ్ళి సందర్భంగా ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఆయనకి ఒక పాత్ర ఇచ్చి మాట్లాడమంటే
నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే బికాజ్ ఆఫ్ మై అంకుల్ అబ్రాహం గారు ఓన్లీ. ఎందుకనంటే నాకు థియాలజీ చదివించింది వారే, నాకు ఉద్యోగం ఇప్పించింది వారే అని అంటూ ఆయన పబ్లిక్గా చెప్పారు. అందుకని ఆయన కూడా ఉన్నారు కాబట్టి నేను ఆయన ముందు చెప్తూ ఉన్నాను. అయితే ఈయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు అనేటువంటిది పబ్లిక్లో ఒక పెద్ద యాజిటేషన్ లాగా వచ్చేసింది ఆ రోజుల్లో. వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఒక విషయం, ఒక పాస్టర్ గారు ఎవరో వచ్చారంట ఈయన దగ్గరికి, మా అంకుల్ అబ్రాహం గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారంట, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి అన్నారు. ఏంటి చెప్పండి అంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్లో కొంచెం ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు కదా, మీ ద్వారా కొన్ని పనులు అవుతాయి అని నేను వచ్చాను అన్న. సరే ఏం పనులు అవుతాయి, ఏం చేయమంటారు చెప్పండి అంటే, రష్యన్ మిషనరీ ఒక ఆయన రూబుల్స్ పంపిస్తానన్నాడు, అది మీరు కనుక కొంచెం చేయేస్తే నాకు ఈజీ అవుతుంది, నాకు రూబుల్స్ వస్తాయి, మీకు కూడా రూబుల్స్ వస్తాయి, తీసుకుందాము, ఇద్దరం షేర్ చేసుకుందాం అని ప్రపోజల్ పెట్టారంట. అంటే ఈయన అన్నారంట, దేవుని సొమ్ముకి ఎవరు ఆశపడకూడదు, కళ్ళు పోతాయి, ఇంకెప్పుడు నా దగ్గరికి ఎలాంటి ప్రపోజల్స్ తీసుకురావద్దండి, నా దగ్గరికే కాదు ఇతరుల దగ్గర కూడా తీసుకెళ్ళొద్దు, అది మంచి పద్ధతి కాదు, మీరు సేవకుడు అయ్యండి, సేవకుడిలాగా ఉండాలి కానీ ఇలాంటి బిజినెస్ యాక్టివిటీస్ చేయకూడదు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఆయనకి చిన్నగా క్లాస్ పీకి పంపించారంట. సరే, ఈ మా కుటుంబాల్లో ఆవిడ యొక్క పాత్ర శ్లాఘనీయమైందని అనుకున్నాం కదా. ఆవిడ ఏది చెప్తే అదే ఫైనల్ అవుద్ది. ఏదన్నా సందర్భం వస్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా నన్ను, అమ్మాయి ఏమంటుంది, అమ్మాయి చెప్పిందిగా, సరే ఓకే, అమ్మాయి చెప్పిందిగా కానీ చేద్దాం ఇక అంతే అని ఏమని ఫైనల్ అథారిటీగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే నేను నా చిన్నతనం నుంచి అబ్జర్వ్ చేశాను కాబట్టి. నాకు ఇప్పుడు 68 years కంప్లీట్ అయినాయండి. అందువల్ల నాకున్న నాలెడ్జ్ని బట్టి, అనుభవాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. హాస్పిటాలిటీ విషయంలో ఇక ఆమెను మించిన వాళ్ళు లేరు అని నేను ధైర్యంగా చెప్పగలను. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే, ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేవాళ్ళు, రాజా ప్రభుదాస్ పద్మారావు గారు, పిల్లలందరికీ తెలుసు. ఒక సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు మేము షాపింగ్కి వెళ్ళాం. అది డిసెంబర్ 24 అంటే తెలిసిందే కదా, హడావుడిగా ఉంటారు. ఈయన ప్రభుదాస్ గారు ఆ షాపింగ్లో మాకు కలిశారు. కలిసినప్పుడు నేను నా భార్య ఉన్నాము. ఆయనకి ఈవిడ తెలీదు, మా మిస్సెస్ తెలీదు. ఆయన నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా కలిసేవాళ్ళని కాబట్టి నాకు తెలుసు. అయితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏం బాబు ఎట్లా ఉన్నాడు అబ్రాహం, బాగున్నాడా అంటే, వాళ్ళు వాడు వీడు అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు, అంత క్లోజ్ ఇంటిమసీ ఉండేది. బాగానే ఉన్నారండి, హైదరాబాద్లో ఉన్నారు అన్నాను. సరే, ఆయనమ్మా ఎంత భోజన ప్రియుడో, ఆయన తినటం కాదు, ఎదటివాడికి ఎంత బాగా పెట్టగలమో అనే దానికి ఆయన సంతోషిస్తారు. నేను కొన్ని పరిస్థితులను బట్టి క్రైసిస్లో ఉండి, ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండి మచిలీపట్నం అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ట్వైస్ వెళ్ళాల్సి వచ్చేదంట, కోర్ట్ మ్యాటర్స్లో వెళ్ళాల్సి వస్తే, అప్పుడు ఉద్యోగం చేసేది మా ఆంటీ. పని చేస్తుంటే ఈయన వస్తున్నాడు అంటే, ఇదో ప్రభుదాస్ వస్తున్నాడు రేపు అని చెప్తే, సెలవు పెట్టేసి వంజరం అంట, వంజరం నాకు కరెక్ట్గా పేరు తెలియదు, అది తెచ్చి ఆయన ఇంట్లో పెడితే ఆవిడ తయారు చేసి భోజనం మధ్యాహ్నం పెట్టేసేది. అంటే ఆయన భోజనం ప్రియత్వం కాదు, ఎదటివాడికి పెట్టడం కోసమని సెలవు పెట్టించి మరి ఆయన చక్కగా ఎంజాయ్ చేసేవాడంట. ఆ పరిస్థితులు ఆ రకంగా ఫ్రెండ్షిప్కి ఆయన ఇచ్చినటువంటి విలువ అన్నమాట. తర్వాత ఆయన నేటివ్ ప్లేస్ పైడిముక్కల అని చెప్పుకున్నాం కదండి. ఆ పైడిముక్కల గ్రామంలో చర్చి రీకన్స్ట్రక్షన్ చేశారు ఒక 20 years బ్యాక్. దానికి ప్రపోజల్ తీసుకొచ్చి, అది ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో కట్టిన చిన్న అకామిడేషన్ అయితే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి మోడల్గా మార్చి అదంతా చేశారు ఈయన. అంటే ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అది మర్చిపోకూడదు అని ఆ మూలాలని ఆయన తిరస్కరించకుండా అక్కడికి వెళ్ళి విజయవాడ నుంచి
దాదాపుగా రెగ్యులర్గా వెళ్ళి ఆయన మానిటర్ చేసుకున్నాడు. అంటే దాదాపు 40 కిలోమీటర్స్ ఉంటుంది పైడిముక్కల నేటివ్ ప్లేస్. ఆ పని చేశారు. తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత సెయింట్ పాల్స్ బెసిలికా సంఘం ఉంది. ఆ సంఘానికి అటాచ్ అయ్యి ఆ సంఘ సభ్యులుగా 2000 నుంచి 2004 వరకు కూడా ఆయన ప్యారిష్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసి, కమిటీ మెంబర్గా ఉన్నప్పటికీ కూడా అందరినీ ఈయనే లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన స్టైల్ అట్లా ఉంటుంది. ఒక ప్రపోజల్ తీసుకొస్తే ఎవరు నో అనకుండా ఉండేటువంటి పర్సనాలిటీ ఆయనది. బికాజ్ ఆఫ్ హిజ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, నాట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఆయన యొక్క మాటని ఓకే చేసేవాళ్ళు. ఆయన అందరికీ తెలుసు. ఆయన ముద్దుగా అక్కడ చర్చిలో ఏమని పిలుస్తారంటే ఐఆర్ఎస్ గారు, అంతే, ఇక అబ్రాహం గారు కాదు, ఐఆర్ఎస్ గారు. ఐఆర్ఎస్ గారు ఇట్లా ప్రపోజ్ చేశారండి, ఓకే కానిచ్చేద్దాం ఆయన చేస్తే. అది ఆ రకంగా చేశారు. ఒక గుడ్ సామరిటన్ లాగా పనిచేశారు. మా జీవితంలో మొట్టమొదట క్రిస్మస్ కేక్ అనే పదాన్ని విన్నది, చూసింది ఏమే ద్వారానే. ఐ థింక్ ఇట్ మైట్ బి సమ్ 67 or so, 1967 అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నా. క్రిస్మస్ పండగకి సెలబ్రేట్ చేసుకోవడానికి బందర్ నుంచి, మచిలీపట్నం నుంచి మా ఊరు నేటివ్ ప్లేస్ మానికొండ వస్తే కేకు, రే రండి రండి అందరూ కూర్చోండి అని చెప్పేసి అని ఆంటీ అంటుంది. ఏంటో కూర్చోమంటుంది, ఏదో పప్పలు పెడతారు కాబోలు, అరిసిలో బూరిలో ఏవో అని అనుకున్నాం. తీరా చూస్తే ఓ కేకు అది తీసి చిన్న ప్రార్థన చేసి కట్ చేసి పెట్టారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్స్, నేను నా జీవితంలో చూసినటువంటి కేక్, క్రిస్మస్ కేక్ అనేటువంటి పదం. తర్వాత వేరే ప్రదేశాల నుంచి ఎవరైనా మెడికల్ ఎయిడ్కి వస్తే, మెడికల్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మెడికల్ ఎయిడ్ హెల్ప్ అంటే ఊరికనే అట్లా తీసుకెళ్ళి డాక్టర్కి పరిచయం చేసి మీరు చూసుకోండి అంటాం కాదు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు పంపించినటువంటి పరిస్థితులు. ఎవరు చేస్తారు ఇది? క్యాన్ వీ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ ఇన్ దిస్ సిట్యుయేషన్? ఈ సినేరియోలో, ఈ పరిస్థితుల్లో సిటీలో ఎవరైనా చేయగలరా? అది క్రిస్టియన్ ఫెయిత్ అంటే. తర్వాత ఎదుటివాడి యొక్క అవసరం గ్రహించి ఆవిడ ముందుకొచ్చి పనిచేయటమే తప్ప ఆవిడకి ఎవరన్నా చెప్పితే చేయటం కాదు. దానికి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. 2012లో నేను గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే పైన ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నాను. అయితే అది ఏం జరిగిందంటే, ఫస్ట్ ఫ్లోర్ వేసే టైంలో గ్రౌండ్ ఫ్లోర్ కూడా డిమాలిష్ చేసి ఎక్కువ వర్క్ అయింది. నా బడ్జెట్ చాలలేదు, అయిపోయింది, డబుల్ ది అమౌంట్ అయింది బడ్జెట్. సరే, నాకున్న రిసోర్సెస్లో తీసుకున్నాను, అవ చేశాను. నాకు హౌస్ వార్మింగ్ సెరమనీకి డాక్టర్ జ్యోతి గారు కూడా వచ్చారు, అమ్మాయి కూడా వచ్చింది. అయిపోయిన తర్వాత అంది, ఒక 50,000 తీసి నా చేతిలో పెట్టి, అరే ఉంచు అంది. నిజం చెప్పాలంటే ఆ రోజు క్యాటరింగ్కి బిల్ ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఆ రోజు అయిపోయినాయి, ఎగ్జాస్ట్ అయిపోయినాయి అనుకోకుండా. సరే ఎందుకంటే ఎంత అన్న, చూడరా తీసుకో ఉంచుకో ముందు. ఇప్పుడు నేను ఎక్కడ ఇవ్వగలను, నీకు కొంత టైం పడద్దేమో అన్న. అరే నేను ఈమని అనలేదు, ఇప్పుడు ముందు నీ అవసరాలు తీసుకో, ముందు పని కానీ ఉంది. సరే దేవుడే నాకు ఈ రకంగా సాయం చేసాడని అనుకున్నా. తర్వాత లెక్కబెట్టి చూస్తే 50,000 అయ్యి, అన్నీ బ్రాండ్ న్యూ నోట్స్ తీసుకున్నాను, ఆ పని కానిచ్చేసాను. అయిపోయిన తర్వాత నేను 6 months అయిన తర్వాత రీపే చేశాను, జరిగిపోయింది. ఈమె మా చిన్నప్పుడు ఆయన్ని ఎంత బాగా చూసుకుందంటే, స్త్రీలు భర్తల్ని అలా గౌరవిస్తారా, అంత సాక్రిఫైస్ చేస్తారా అని నేను నా చిన్నతనంలో అనుకునేవాడిని. ఆయనకి భోజనం పెడితే ఆ రోజుల్లో ఫ్యాన్ లేవు. ఫ్యాన్ లేని రోజుల్లో సంగతి నేను చెప్తున్నా. ఈ విసనగర్రలు ఉండేవి,
ఆ విసనగలతో ఆయనకి భోజనం పెట్టి పక్క నుండి విసురుతూ ఉండేది. అంత అవసరమా? దట్ వాజ్ ద హాస్పిటాలిటీ ఆఫ్ ఎ రియల్ వైఫ్. ప్రతి భార్య తెలుసుకోవాల్సినటువంటి సంగతి. మరి ఎన్నో విషయాలు నేను కూడా తెలుసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిడ గురించి ఇంతగా మాట్లాడగలిగిన అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా నేను సంతోషిస్తూ, మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అయ్యగారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎలీషా గారు ఎన్నో కొత్త విషయాలు అమ్మగారి గురించి, అయ్యగారి గురించి చెప్పారు. అవన్నీ కూడా చాలా శ్రేష్టమైన మాటలు. వారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు. సమయం చాలా అవుతూ ఉన్నది. కొంచెం మనము త్వరగా చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఒక ప్రత్యేకమైన పాట సహోదరులు అరుణ్ కాంతి గారు, వుడ్ యు కమ్ అండ్ గివ్ అస్ దట్ స్పెషల్ నంబర్? అరుణ్ కాంతి గారు. ఆ తర్వాత వీడియో ట్రిబ్యూట్స్ ఉంటాయి, స్లైడ్ షో ఉంటుంది, then there'll be a short message and then we can close this meeting.